వెల్కమ్ టు స్పీడ్ ఫిల్మీ న్యూస్. టాలీవుడ్ తో ఏపీ సర్కార్ కీలక భేటీ. సినిమా సమస్యలపై చర్చకు రంగం సిద్ధం. ఆంధ్రప్రదేశ్లో తెలుగు చిత్ర పరిశ్రమ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. ఏపీ ప్రభుత్వం టాలీవుడ్కు పూర్తి సహకారం అందిస్తున్నప్పటికీ కొందరు ప్రముఖులు సహకరించడంలో వెనుకడుగు వేస్తున్నారని ఉప ముఖ్యమంత్రి టాలీవుడ్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమలోని సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటయ్యింది. ఈ కమిటీలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో కలిపి 30 మంది సభ్యులు ఉన్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ పెద్దలు ఈ ఆదివారం సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలవనున్నారు. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీలో సినిమా పరిశ్రమకు సంబంధించిన కీలక అంశాలపై చర్చ జరగనుంది. ఈ సమావేశంలో దాదాపు 30 మంది సినీ ప్రముఖులు పాల్గొనే అవకాశముంది. ఈ భేటీ ఫలితంగా టాలీవుడ్కు నూతన దిశానిర్దేశం లభిస్తుందని ఆశిస్తున్నారు. ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొంటారనేది ఆసక్తికరంగా మారింది. నిఖిల్ భారీ చిత్రం ది ఇండియా హౌస్ షూటింగ్లో ఊహించని ప్రమాదం. టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ది ఇండియా హౌస్. ఈ సినిమా షూటింగ్లో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర నేపథ్యంలో కీలక సన్నివేశాల కోసం శంషాబాద్లో భారీ వాటర్ ట్యాంక్ సెట్ను ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతం వరదమయంలా మారింది. ఈ ఘటనలో అసిస్టెంట్ కెమెరామ్యాన్కు తీవ్ర గాయాలు కాగా మరికొందరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే బాధితులను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన సెట్లో ఉన్నవారందరికీ షాక్కు గురిచేసింది. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్లో ఇలాంటి ఘటన జరగడం ఆందోళన కలిగిస్తోంది. అయినా సిబ్బంది త్వరగా కోలుకోవాలని, షూటింగ్ మళ్లీ సజావుగా సాగాలని అంతా కోరుకుంటున్నారు. నిఖిల్ అభిమానులు, సినీ ప్రియులు ఈ ఘటనపై స్పందిస్తూ బాధితులకు మద్దతు తెలియజేస్తున్నారు. పవర్ స్టార్ రేర్ రికార్డ్ 2025లో డబుల్ ధమాకా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫుల్ జోష్లో ఉన్నాడు. వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ స్టార్ ఇప్పుడు కెరీర్లో అరుదైన ఘనత సాధించబోతున్నాడు. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్కు సిద్ధంగా ఉంది. అటు ఓజీ కూడా థియేటర్లలోకి రాబోతుంది. ఇక ఉస్తాద్ భగత్ సింగ్తో పవన్ మరోసారి అలరించడానికి రెడీ అవుతున్నాడు. పవన్ కెరీర్లో ఒకే ఏడాది 2 సినిమాలు రావటం రేర్. 2006లో బంగారం, అన్నవరం సినిమాలు 7 నెలల గ్యాప్తో వచ్చాయి. ఆ రికార్డు ఇప్పుడు 2025లో రిపీట్ కాబోతోంది. కేవలం 3 నెలల వ్యవధిలో హరిహర వీరమల్లు, ఓజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. రిలీజ్ డేట్స్లో చిన్న మార్పు ఉన్నా ఈ 2 సినిమాలు ఈ ఏడాది రావటం పక్కా. దీంతో 20 ఏళ్ల తరువాత పవన్ ఈ అరుదైన ఫీట్ను సాధించబోతున్నాడు. ఈ విషయంలో అభిమానులు ఫుల్ ఖుషీలో ఉన్నారు. పవన్ డబుల్ ధమాకాతో బాక్సాఫీస్ను షేక్ చేయడం ఖాయం. అల్లు అర్జున్ కొత్త భారీ ప్రాజెక్ట్ ప్రశాంత్ నీల్తో జోడీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో పాన్ వరల్డ్ స్థాయి భారీ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత బన్నీ లైనప్లో మరిన్ని భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే గతంలో టాక్ వచ్చిన దర్శకుడు త్రివిక్రమ్తో సినిమా ప్రస్తుతానికి ఆగినట్లు తెలుస్తోంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో అనుకున్న ప్రాజెక్టు కూడా హోల్డ్లో ఉందని సమాచారం. ఇదిలా ఉంటే లేటెస్ట్ బజ్ ఒకటి ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో అల్లు అర్జున్ ఓ భారీ చిత్రం కోసం చేతులు కలిపినట్లు తెలుస్తోంది. గతంలో నిర్మాత దిల్ రాజు, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకే బన్నీ హీరోగా ఖరారైనట్లు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. భారీ కాంబో నిజమైతే అభిమానులకు పండగే. కానీ ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
గోపీచంద్ హిస్టారికల్ డ్రామా ఫస్ట్ లుక్ తో అదరగొట్టిన మ్యాచో స్టార్. టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ గత ఏడాది విశ్వంతో బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయన ఘాజీ, అంతరిక్షం వంటి విభిన్న చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు సంకల్ప్ రెడ్డితో జతకట్టారు. ఈ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ హిస్టారికల్ డ్రామా నుంచి తాజాగా ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను మేకర్స్ విడుదల చేశారు. గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఈ ఫస్ట్ లుక్ లో ఆయన యోధుడి అవతారంలో డైనమిక్ గా కనిపిస్తున్నారు. గ్లింప్స్ లో ఆకట్టుకునే విజువల్స్, శక్తివంతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో సినిమాపై ఆసక్తి రెట్టింపు చేశాయి. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం భారత చరిత్రలో మరుగున పడిన ఓ అధ్యాయాన్ని తెరపైకి తీసుకువస్తోంది. ఈ భారీ ప్రాజెక్టులో మణికందన్ ఎస్ సినిమాటోగ్రఫీ, చిన్న ప్రొడక్షన్ డిజైన్, పృథ్వీ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా షూటింగ్ ఇప్పటికే కాశ్మీర్లో ప్రారంభమై హైదరాబాద్లో రెండో షెడ్యూల్ కొనసాగుతోంది. తరువాత టైటిల్, ఇతర నటీనటులు వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ చిత్రం గోపీచంద్ కెరీర్లో మరో మైలురాయి అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.